కొమరంభీం జిల్లా కాగజ్నగర్లోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిస్తే చాలు పాఠశాలలో వర్షపు నీరు చేరి పాఠశాల పెచ్చులు ఊడిపడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. సమస్యలకు నిలయంగా మారిన ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలలంటేనే పేరెంట్స్ విద్యార్థులు భయపడేటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో నెలకొంది. ముఖ్యంగా కూడా కాగజ్నగర్ పట్టణానికి సంబంధించి కూడా మనం సర్సిలక్ వార్డ్ నెంబర్ 2 పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ దాదాపు 270 మంది స్ట్రెంత్ అయితే విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి చాలా రోజుల క్రితం నిర్మించినటువంటి పాఠశాలలు కావడంతో కూడా వర్షం పడిందంటే చాలు మొత్తం కూడా నీరు నిండి కూడా విద్యార్థులు కావచ్చు ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి మనం పాఠశాల ఆవరణలోనూ ఇక్కడ మనం చూడదు ఒక బిల్డింగ్ ఉన్నది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పెచ్చులన్నీ ఊడిపోయినటువంటి పరిస్థితి. కొన్ని జాగాలలో కూడా ఎక్కడైతే పెచ్చులు ఊడిపోయినాయి అక్కడ మళ్ళీ మరమ్మతులు చేసినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మనం చూడొచ్చు ఈ పాఠశాల మొత్తానికి కూడా ఏదైతే వర్షం పడిందంటే గ్రౌండ్తో పాటు పాఠశాల కూడా పూర్తి స్థాయిలో వాటర్ నిలుస్తుంది. ఈ పాఠశాలలో మొత్తం 270 మంది స్టూడెంట్స్ కూడా 80% రిజల్ట్ వచ్చింది. ఇటువంటి పాఠశాలను ప్రభుత్వము ఆదర్శంగా తీసుకొని ఎక్కడైతే మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేసే దిశ కూడా ఇటు అధికారులు కావచ్చు, విద్యాశాఖ అధికారులు కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఇటువంటి పాఠశాలపై దృష్టి పెట్టి ఏదైతే ఇంకా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తే కూడా విద్యార్థుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపెట్టాలి అనే దానికి సంబంధించి కూడా ఈ పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రధానంగా ఎటువంటి సమస్యలతో ఇటు విద్యార్థులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకోవడానికి మన దగ్గర ప్రధాన ఉపాధ్యాయులు మేడం ఉన్నారు. నమస్తే చెప్పండి మేడం, ఏంది ప్రధానంగా ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, వర్షాకాలంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు? మనకి స్ట్రెంత్ వచ్చేసి బోత్ మీడియాస్ కలుపుకొని 272 ఉంది. సమస్యలు అయితే ఉన్నాయి. ఎందుకనంటే ప్రతి సంవత్సరం కూడా మనము పాఠశాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము. మనకి రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా UDSPLSలో కూడా ఎవ్రీ ఇయర్ మనము అప్డేట్ చేస్తూ ఉన్నాము. కానీ మనకి సమస్య పరిష్కారాలు మాత్రం ఇంకా కనుచూపు మేరలో ఉన్నాయి. మేబీ అందుతాయి అనుకుంటాను. TPSలో కూడా ఇది సెలెక్ట్ అయింది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాము. సో పై అధికారులు ఇంకా స్పందిస్తే బాగుంటుంది. పిల్లలకి నీటి కొరత ఉంది. మాకు డైలీ మున్సిపల్ నుండి వాటర్ ట్యాంక్ వస్తే తప్ప MDM అనేది నడవదు. ఇప్పుడు మనకి బోర్ ఉంది, సమ్మర్సబుల్ పంప్ ఉంది, కానీ మడ్ వాటర్ వస్తాయి. ఇప్పుడు ఈ స్ప్రింగర్ సీజన్లో అది జస్ట్ కడుక్కోవడానికి పనికి వస్తుంది తప్పితే డ్రింకింగ్ వాటర్కి మున్సిపల్ ట్యాంక్ నుంచే డైలీ మేము రవాణా ద్వారా తెప్పించుకొని అది నడుస్తూ ఉంది. DO గారి దృష్టికి తీసుకెళ్ళాము, లెటర్లు పెట్టాము. వారు కూడా స్పందించి సరే మనం దీనికి పరిష్కారాన్ని సూచిద్దామని పై అధికారికి లెటర్ రాసామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా పోళ్ళు అలాగే ఉన్నాయి, కాంపౌండ్లోనే ఉన్నాయి. తర్వాత ఆ పోళ్ళు కూడా పలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బాగా వర్షం వచ్చినప్పుడు వాటర్ అనేవి అందులో స్టోర్ అయిపోయి లోపల డీలా పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ప్రమాదం అయితే ఉంది, కొంచెం ఉంది, కానీ స్పందన అనేది తక్కువ ఉంది. మాకు సహాయం కానీ లేకపోతే పరిష్కారం కానీ అందట్లేదు. థ్యాంక్ యూ మేడం. ఏదైతే ప్రధాన ఉపాధ్యాయులు తెలిపినటువంటి దీనికి సంబంధించి స్టూడెంట్స్ చెప్పండి, ఏంది ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? వర్షం పడితే పరిస్థితి ఏంది? అవును సార్, వర్షం పడితే మొత్తం నిండుతుంది. గ్రౌండ్ మొత్తం చెరువు లెక్కలు అవుతుంది సార్. ఇది ఇంకా నీళ్లు మంచిగా ఉండే మొత్తం నీళ్ళు ఒక మిషన్ భగీరథ రాలేదు, వాటర్ ట్యాంక్ రాలేదనుకో మనం తాడాలి నీళ్ళే ఉండే మొత్తం. మా హాస్టల్ నుంచి వస్తాం, మా హాస్టల్ నుంచి తెచ్చుకునే నీళ్ళు అయిపోతాయి సార్ మధ్యాహ్నం దాకా. మళ్ళీ అన్నం తిన్నా మళ్ళీ ఆ ట్యాంక్ రాలేదనుకో మాకు అట్లనే ఉంటాయి సార్ నీళ్ళు. ఇంకా మేము అట్లనే క్లాస్ వింటాం సార్. ఇంకా దీనికి సంబంధించి మరో స్టూడెంట్ చెప్పు బ్రదర్, ఏంటి అసలు పరిస్థితి? నిజంగా ఇబ్బంది పడుతుందని తెలుస్తూ ఉన్నది. ఇక్కడ కూడా అంటే పూర్తి స్థాయిలో సౌకర్యాలు అయితే లేవు. దాని విషయంలో ఏమైనా అధికారులలో చూడాలి, ఏమైనా కోరేటువంటి పరిస్థితులు ఏం చెప్పవచ్చు? రూమ్లు మంచిగా చేయాలి. ఇంకా వాటర్ నిండితే అటు మొత్తం గోడలు మొత్తం తడిసిపోతాయి, కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ గ్రౌండ్లో మొత్తం వాటర్ నిండి చెరువు లెక్క అవుతుంది. ముఖ్యంగా ఈ పాఠశాల దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల క్రితం నిర్మించిందని చెప్తున్నారు. దాంతో కూడా అక్కడక్కడ పెచ్చులు ఊడిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పిల్లలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అని చెప్తారు. ప్రధానంగా ఈ పక్కనే మురికి కాలువ ఉన్నది. ఆ కాలువ కూడా అక్కడ దోమలన్నీ కూడా పిల్లలను కుట్టడంతో కూడా అనారోగ్యాల బారిన పడుతున్నా చెప్తాను. అనేక సార్లు మున్సిపాలిటీ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఆ విషయంలో వాళ్ళు స్పందించేటువంటి పరిస్థితులు అని కూడా ఇటు ఉపాధ్యాయులు కావచ్చు విద్యార్థులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు ఇటువంటి పాఠశాలపై చొరవ చూపి ఖచ్చితంగా ఈ పాఠశాలను మెరుగుపరిచే విధంగా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తే స్ట్రెంత్ పెరగడానికి అవకాశం ఉంటుందని అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు న్యూస్, కాగజ్నగర్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా.